హాయ్ ఎవ్రీవన్, మేమందరము ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము. సో ఐరతల్లికి ఫస్ట్ పెట్టాలి. మా ఐరతల్లి హాయ్ చెప్తుంది. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేయండి మా చిన్ని తల్లికి. చూడండి, జుట్టు విరబోసుకొని రెమోలా ఉంది కదా. సో తనకి తలస్నానం అయితే పోసాను, అందుకే ఇంకా జడ వేయలేదు, జుట్టు ఆరాలని చెప్పేసి. ఇంకా తనకి అన్నం తినిపించడమే పెద్ద టాస్క్ కదా. తను తిన్న తర్వాత మేము తిందాము, ఎలాగో తను తిన్నా కూడా మమ్మల్ని తిననివ్వదనుకోండి. కానీ ఫస్ట్ తనకి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా, మమ్మల్ని ప్రశాంతంగా తిననిస్తుందని తినిపిస్తున్నానండి. ఇంకా అదే పెద్ద టాస్క్. లంచ్ టైం అవుతుంది, మేమందరం బయటికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. చూడండి, పెరుగన్నం తినిపిస్తున్నాను. యాక్చువల్గా అన్నము ఈ మధ్యనే అలవాటైంది. ఇంటికి మొన్న వెళ్తే అమ్మ 3 పూటలు అన్నమే పెట్టింది. సో అక్కడైతే బాగానే తినింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉమ్మడము, వామిట్ చేసుకోవడము, అన్ని రకరకాలు చేసి పెట్టడము ఇదే అవుతుంది. ఆఫ్టర్నూన్ ఇంకా పెరుగన్నం ఇష్టమే కదా అని పెడుతున్నాను. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసారు. చూడండి, వాళ్ళ నాన్నని ఎత్తుకోమంటుంది, ఎన్ని ఆటలు ఆడుతుంది. ఇంటి దగ్గరేమో మూసుకొని మంచిగా తిన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని కథలు. ఒక్కసారి అన్నం తినడానికి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ చైర్ అంట, చైర్లో కూర్చుండబెట్టాలంట. ఆ చైర్లో తిన్నగా కూర్చుంటుందా, చూడండి నిల్చున్నది. అందులో నుండి పడతావి అని అంటే వినట్లేదు. అక్కడి నుండి కూడా కెమెరాకి హాయ్ చెప్పేస్తుంది చిన్ని తల్లి. మా ఆయన అయితే ఇంకా ఎప్పుడు పెడతానా అని చూస్తున్నాడు. అసలే బిర్యానీ చేశాను ఈరోజు చేయమనంటే ఆయన ఎప్పుడు అడగరు. ఎవ్రీ సండే నేనే అన్ని వెరైటీస్ చేసి పెడతాను కాబట్టి ఏం అడగరు. కానీ చాలా రోజులు అవుతుంది కదా నేను ఇంటికి వెళ్ళి వచ్చానని చెప్పేసి ఈరోజు బిర్యానీ చేయంటే చికెన్ తీసుకొస్తే చేశాను. ఇంకా అన్నీ సర్దిస్తున్నాను. ఐరతల్లి తినిపించడం అయిపోయింది. అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను. కీరా కట్ చేశారు అండ్ బిర్యానీ చేశాను. దాంట్లోకి కొంచెం కర్రీ చేశాను. చూడండి, బిర్యానీ ఎంత ఎమ్మీగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ వేడిగా ఉంది. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తానండి. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కింద కూడా పీసెస్ మంచిగా, అంటే నేను ఓన్లీ ఉప్పు కారం కలిపి అలానే ఉడికించను. ఫస్ట్ కర్రీలాగా చేసేసి ఆ తర్వాత ఉడికించిన రైస్ వేసి దమ్ చేస్తాను, దమ్ బిర్యానీలా అన్నట్టు. సో పీసెస్ మంచిగా కుక్ అయ్యి మంచిగా ఇట్లా ఫ్రై అయితేనే నాకు కొంచెం తినాలనిపిస్తుంది. ఇంట్లో చేసుకున్నవి అయితేనే నేను ఇష్టంగా తింటాను. రెస్టారెంట్లోకి వెళ్తే ఓన్లీ రైస్, బాస్మతి రైస్ అంటే ఇష్టం కాబట్టి అదొకటే తింటాను. మీరు కూడా నాలానే చేస్తారా? బిర్యానీ అంటే రైస్ కోసమే తింటాను నేనైతే హోటల్లో. చూడండి, కర్రీ కూడా చేశాను. ఇంకా మా ఆయనకైతే ఇస్తున్నాను. ఎంత ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు కూడానా? అయితే మీరు కూడా ఈ సండే బిర్యానీ చేసేసుకోండి, చాలా సింపుల్గా. ఇద్దరం కూర్చున్నాము. ఇంకా ఐరతల్లి ఎప్పుడు వస్తుందో చూడండి మీరే. వామ్మో, మా ఆయన ఫస్ట్ ముద్ద నాకే పెట్టేశాడండో. ఈ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నన్నే చూడమన్నట్టున్నారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నా మీద నాకు చాలా నమ్మకం ఉందిలేండి వంటలలో. ఫ్లాప్ అయినా కూడా ఫ్లాప్ చాలా తక్కువ అవుతాయి. నేను కూడా మా ఆయనకు ఒక ముద్ద పెట్టేశాను. ఇంకా తల్లి వచ్చేసింది చూడండి, కింద నిల్చొని ఉన్నది. అమ్మో వీళ్ళేమో తినేస్తున్నారు నాకు పెట్టకుండా అని చెప్పేసి మీదెక్కి కూర్చుంది. కథం, ఇంకా అన్నీ లాగేసుకుంటుంది ప్లేట్లు. ఆ కుకుంబర్ ఇస్తే తినుకుంటూ కూర్చుంది. అయ్యో, బిర్యానీ ఉన్నప్పుడు కూల్ డ్రింక్ లేకపోతే ఎలా? ఫ్రిడ్జ్లో నుండి తీయడం మర్చిపోయాను. అది పల్పి అండి. మంచిగా బిర్యానీ తిన్న తర్వాత పల్పి తాగాను, బాగుంది. యాక్చువల్గా థమ్స్అప్ ఉండుంటే బాగుండేది, కానీ ఇంట్లో అదొక్కటే ఉండే. సో దాంతోనైతే అడ్జస్ట్ అయ్యాము. ఇంకా బయటికి పోదామని చెప్పేసి ఐరతల్లి రెమోలా ఉంది అని తనకి జుట్టు వేద్దామని చెప్పేసి తీసుకుంటే, చూడండి జుట్టు వేయడం ఎంత పెద్ద టాస్క్ అండి. స్నానము టాస్కే, జుట్టు టాస్కే, తినిపించడము టాస్కే. ఎన్ని వంకలు తిరిగేస్తుందో. ఆ జుట్టు బట్టి లాగితేనేమో ఏడుస్తుంది. ఉండవే మంచిగా జడ వేస్తా అంటే అస్సలు వేసుకోదండి. రబ్బర్ బ్యాండ్లన్నీ ఎక్కడవక్కడ పీకి పడేస్తుంది. బ్యాంగిల్స్ వేస్తే అటో బ్యాంగిల్, ఈ మూలకో బ్యాంగిల్ విసిరి పడేస్తుంది. ఏమీ ఉంచుకోదు అస్సలు. మంచి రబ్బర్ బ్యాండ్స్ నాకేమో ఇష్టము, మంచిగా అన్ని పెట్టడము. తనేమో అస్సలు ఉంచుకోదు. చూడండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచుకోదు, మధ్యలో పీకి పడేస్తూ ఉంటే నేను వేస్తూ ఉంటాను. కానీ జుట్టు మొహం పైకి వచ్చేస్తుంది కదా అని చెప్పి జుట్లు మంచిగా వేద్దామనంటే ఉంచుకోదు ఎందుకో. ఎన్ని వంకలు తిరిగేస్తుందో బాబోయ్. ఎట్టకేలకి జుట్టు అయితే వేసేసాను. అన్ని వంకలు తిరిగినా వదిలిపెట్టలేదు నేనైతే. ఇంకా మంచి రబ్బర్ బ్యాండ్ కూడా ఉందండో, అది వెయ్యాలి తనకి తెలియకుండా. చూడండి, వెనకాల కూడా ఒక జుట్టు వేయాలి, కానీ అవి అన్నీ ఒక జుట్టుకు అందట్లేదు, 2 జుట్లకు అందట్లేదు. ఇంకా కొన్ని రోజులైతే మా ఐరతల్లి గారికి గుండు అవుతుంది. తిరుపతిలో మొక్కుంది.
కథం జడ వేసాక పారిపోయింది. చూడండి మా ఎర్రి తల్లి హాయ్ చెప్తుంది. ఎలా ఉంది మా ఎర్రి తల్లి? మధ్యలో ఫౌంటైన్ పెట్టుకున్నట్లుందా? కథం నాన్న వచ్చేసిన తర్వాత నాన్న చంకెక్కింది. ఈ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు దానికి వెయ్యాలి, తెలియకుండా వెయ్యాలండి. చూసిందంటే పీకేస్తుంది. బొట్టు పెట్టుకుందంట, కానీ అది బొట్టు బిల్ల కాదు, అంటే టిక్లీ కాదండి. టిక్లీలు పెడితే అన్నీ పెట్టిన వెంటనే తీసేసుకుంటుంది. అది కాటుక. ఆ కాటుక కూడా వస్తుందేమో అనుకొని చూస్తుంది. వేస్తున్నాను, అటు ఇటు ఎట్లా తిరుగుతుంది చూడండి. నా జుట్టునేమో వేసేస్తున్నారు, ఇంకేమో వేసేస్తుంది మా మమ్మీ, వీడియోలో పెట్టేస్తుందని చెప్పేసి చూస్తుంది చూడండి. దొంగ చూపులు, దొంగ ఐరా. వేసేసాను. ఎలా ఉంది మా ఎర్రి తల్లి? క్యూట్గా ఉంది కదా. రబ్బర్ బ్యాండ్ మ్యాచింగ్ లేదు, అదే ఉండే, సో అదే వేసేసాను. మేము ఇంకా బయటికి వెళ్తున్నాము. తనకి బయటికంటే చూడండి, అమ్మ షూ అమ్మ షూ వెయ్యి అని అడుగుతుందండి. బయటికంటే కూడా తెలుసు లడ్డు తల్లికి. మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్పేస్తాను. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది, ఎందుకంటే వర్కర్ కూడా రావట్లేదు తనని చూసుకునేటామే. సో ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. ఇన్ని రోజుల తర్వాత నన్ను జైలు నుండి బయటికి తీసుకెళ్తున్నారా అన్నట్లు హ్యాపీగా అవుతుంది. మీకు మా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్ బాయ్.